హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం హోమోజీనియస్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ హోమోజీనియస్ ఫంక్షన్స్ని యూజ్ చేసి యూలర్స్ థియరం అనే దాన్ని చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఇఫ్ z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ అ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ n, దెన్ ఎక్స్ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో జెడ్ బై డో వై ఈక్వల్ టు nz. సో ఈ ఫార్మాట్లోనే మనం చేసుకోవాలన్నమాట. ఇది చేసుకుంటే సో ఏంటి అంటే ఇక్కడ ఒక ఎల్హెచ్ఎస్ అనేది తీసుకుంటే ఆర్హెచ్ఎస్ అనేదాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ n అనేది ఏంటంటే మనకి ఏదైతే హోమోజీనియస్ ఫంక్షన్ చేశాక మనకి డిగ్రీ n అనేది తెలుస్తుందో అక్కడ ఏదైతే n+లో వాల్యూ అనేది వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో దీన్ని మనం ఆర్హెచ్ఎస్గా ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. దాన్ని యూలర్స్ థియరం అని అంటారు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. ఇఫ్ యూ ఈక్వల్ టు x² ప్లస్ y² బై x² మైనస్ y² దెన్ ప్రూవ్ యూలర్స్ థియరం. సో ఇక్కడ మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చారు, u ఈక్వల్ టు x² ప్లస్ y² మైనస్ x² మైనస్ y² అని ఇచ్చారు, అంతేనా. సో ఈ క్వశ్చన్ ఇది ఇచ్చిన తర్వాత సో u ఆఫ్ x, y ఫస్ట్ ఏం చేయాలి, మనం హోమోజీనియస్ ఫంక్షన్ అనేది ఫస్ట్ చేయాలి, అవునా. సో హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇక్కడ యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు x² ప్లస్ y² బై x² మైనస్ y². మరి ఏంటి అసలు హోమోజీనియస్ ఫంక్షన్ అంటే x+లో లాంబ్డా ఎక్స్ అని y+లో లాంబ్డా వై అని సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతేనా. సో ఇక్కడ x+లో లాంబ్డా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ y+లో లాంబ్డా వై హోల్ స్క్వేర్ బై లాంబ్డా ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ లాంబ్డా వై హోల్ స్క్వేర్. సో ఇది ఎలా రాసుకోవచ్చు మనం, సో λ² x² ప్లస్ λ² y² బై λ² x² మైనస్ λ² y²గా రాసుకోవచ్చు. సో ఈ రెండిట్లో మనకి ఏం కామన్ ఉంది, λ² అనేది కామన్ ఉంది. λ² కామన్ ఉంటే సో ఇంకా ఏముంది, x² ప్లస్ y². సో కింద కూడా λ² కామన్ ఉంది, కామన్ తీసేస్తే x² మైనస్ y² అనేది వస్తుంది. సో కామన్ అనేది తీసేస్తాం. సో ఇక్కడ λ² ఇక్కడ λ² క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి ఏముంటుంది, x² ప్లస్ y² బై x² మైనస్ y² అనేది ఉంటుంది. సో ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి లాంబ్డా అనేది ఏమీ లేదు. సో ఇక్కడ ఏముంది, 1 అనేది ఉంది. λ² ఇది క్యాన్సిల్ అయిపోతే ఏంటి వాల్యూ 1 కదా. సో 1 అంటే ఏంటి, 1 అని మనం ఎలా రాసుకోవచ్చు, λ⁻0గా రాసుకోవచ్చు. λ⁻0 వాల్యూ ఈక్వల్ టు 1 మాట. సో పవర్ 0 అంటే అది వాల్యూ ఎంత, 1. దేనికి పవర్ ఉన్న వాల్యూ వచ్చేసరికి 1. ఫర్ ఎగ్జాంపుల్ 1⁻0 అంటే 1, 2⁻0 అంటే 1, e⁻0 అంటే 1. సో ఏ పవర్లో అయినా 0 అంటే దాని వాల్యూ 1 కాబట్టి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 1 వాల్యూ. సో 1 కోసం మనం λ⁻0 అని టర్మ్స్ పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం, మనకు హోమోజీనియస్ ఫంక్షన్ అనేది λ⁻n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై యొక్క ఫార్మాట్లో ఉండాలి కాబట్టి మనకు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్మాట్ వచ్చేసింది, అంతేనా. సో క్వశ్చన్ మనకి ఏంటి, x² ప్లస్ y² బై x² మైనస్ y². సో అంటే ఏంటి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఆల్రెడీ ఆ ఫార్మాట్ వస్తుంది మనకి. ఇంకా λ⁻n ఫార్మాట్ కావాలి. సో దానికోసం మనం λ⁻0 అని రాసుకుంటాం ఈ యొక్క 1 అని. సో ఇప్పుడు అంటే మనకి ఏంటి, దీన్ని బట్టి ఏం తెలుస్తుందో మనకి, n+లోనే ఇక్కడ వాల్యూ ఎంత, 0. సో ఇక్కడ ఏమని రాసుకుంటాము అంటే ఇట్ ఈస్ హోమోజీనియస్ ఫంక్షన్ విత్ డిగ్రీ n ఈక్వల్ టు 0. సో ఇదేంటి మనకి హోమోజీనియస్ ఫంక్షన్ విత్ డిగ్రీ n ఈక్వల్ టు 0. సో మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే హోమోజీనియస్ ఫంక్షన్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, అవునా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి, x డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ y డో జెడ్ బై డో వై ఈక్వల్ టు nz కదా. సో ఆ ఫార్ములాని రాసుకుంటాం. ఇక్కడ z అంటే ఇక్కడ మనకి ఏంటి, u ఇచ్చారు. z అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, u ఇచ్చారు. సో z+లో u రాసుకుంటాం. x డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై ఈక్వల్ టు nu అని. మరి n అంటే మనకి ఇక్కడ ఏంటి, 0. సో 0 ఇంటూ u అంటే 0, అవునా. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0 u అంటే 0. సో x డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఇది LHS, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఇది RHS. అంటే ఇప్పుడు మనం ఈ LHS అనే దాన్ని తీసుకొని ఈ RHS అనే దాన్ని ప్రూవ్ చేయగలిగితే దాన్నే యూలర్స్ థియరం అని అంటారు. సో ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. LHS ఏంటి, x డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై. సో డో యూ బై డో ఎక్స్ ఏంటి, డో యూ బై డో ఎక్స్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏంటి మనకి ఈ u ఈక్వల్ టు
ఇక్కడ ఏంటి మనకి u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో u ఈక్వల్ టు ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది ఉంది కదా. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్లోకి మార్చుకోవాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్లోకి మార్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి లాగ్ అయితే సింపుల్గా అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ యూ, సో బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, లాగ్ యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకేనా. సో లాగ్ యూ ఇది ఏ ఫార్మాట్లో ఉంది, సో ఇది లాగ్ ఎమ్ బై ఎన్ ఫార్మాట్లో ఉంది. సో లాగ్ ఎమ్ బై ఎన్ అంటే మనం ఎలాగా అంటే దేని నుండి లాగ్ ఎమ్ బై ఎన్ అనేది వస్తుంది, లాగ్ ఎమ్ మైనస్ లాగ్ ఎన్ ద్వారా వస్తుంది. అవునా. లాగ్ ఎమ్ మైనస్ లాగ్ ఎన్ ఈక్వల్ టు లాగ్ ఎమ్ బై ఎన్. సో ఇక్కడ ఎమ్ అంటే ఏంటి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ లాగ్ ఎన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అన్నమాట. సో ఇప్పుడు ఇది మనకేంటి యూ, అంతేనా. లాగ్ యూ అంటే ఇది. ఇప్పుడు మనం దీనికి ఏంటి అప్లై చేస్తున్నాము అంటే డో యూ బై డో ఎక్స్ అనేది అప్లై చేస్తున్నాము. సో ఈ లాగ్ యూకి డో యూ బై డో ఎక్స్ అనేది అప్లై చేస్తే మనకేమొస్తుంది, 1/u డో యూ బై డో ఎక్స్. ఓకేనా. ఏంటి 1/u డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు, సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మళ్ళీ 1/u లాగ్ యూ అంటే 1/u ఓకే, డిఫరెన్షియేటింగ్ 1/u ఓకే. మరి డో యూ బై డో ఎక్స్ ఎందుకు వచ్చిందంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాం పార్షియల్గా. కానీ మనకి ఇక్కడ ఏ టర్మ్ ఉంది, యూ టర్మ్ అనేది ఉంది. ఎక్స్ టర్మ్స్ అనేది ఏమైనా ఉందా, లేదు. కాబట్టి మనం ఇక్కడ డో యూ బై డో ఎక్స్ అని ఎక్స్ట్రాగా రాసుకుంటాం. సో ఎప్పుడైతే సేమ్ సింబల్ అని ఉండదో అప్పుడు మనం డో యూ బై డో ఎక్స్ కూడా రాసుకుంటాం. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ యూనిట్లో ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉన్నప్పుడు అక్కడ వై టర్మ్స్ ఉన్నప్పుడు డివై బై డిఎక్స్ అని మళ్ళీ సపరేట్గా రాసుకోవాలి దానికి అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడండి. సో 1/u డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది ఎలాగ ఉంది, సో అంటే లాగ్ వై అంటే ఏంటి 1/y. మరి ఇది లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఇదంతటిని సమ్ ఒక ఎక్స్ అనుకుందాం. అవునా. ఇదంతటిని ఏమనుకుంటున్నామంటే ఎక్స్ అనుకుంటే లాగ్ ఎక్స్ అంటే 1/x. 1/x అంటే 1/x అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడతోటి ఇది అయిపోయింది. కానీ మన ఇన్నర్ డెరివేటివ్ కూడా చేయాలి, ఎందుకంటే ఈ ఎక్స్ స్క్వేర్ ఇదంతా కలిపి లాగ్ ఎక్స్ అనుకుంటున్నాము. మళ్ళీ లోపల కూడా మనకి ఎక్స్ట్రా ఉంది కదా, సో ఈ ఎక్స్ట్రా ఇన్నర్ డెరివేటివ్ కూడా చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత మనకి 2x. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ అంటే 2x. అదేవిధంగా మైనస్ లాగ్ ఇది y అనుకుందాం. లాగ్ y అనుకుంటే సో ఏంటి 1/y కదా, అంటే 1/x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇది కూడా ఏంటి మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి మనం ఎక్స్ మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తాం. అర్థమైందా. ఇక్కడ వై టర్మ్స్ కూడా ఉన్నాయి కానీ మనం వై టర్మ్స్కి ఇన్నర్ డెరివేటివ్ అనేది అప్లై చేయట్లేదు. ఎందుకు అంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ కూడా 2x. సో ఇదేంటి ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం. అదేవిధంగా డో యూ బై డో వై చేస్తాం. సో 1/u డో యూ బై డో వై ఈక్వల్ టు ఇప్పుడేంటి 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఇప్పుడు వై స్క్వేర్కి ఇన్నర్ డెరివేటివ్ చేస్తాం. సో 2y ప్లస్, సో ఇక్కడ ఏంటి మైనస్ ఉంటుంది ఫస్ట్. ఈ మైనస్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది 1/x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వస్తుంది. అదేవిధంగా వై స్క్వేర్కి మనం ఇన్నర్ డెరివేటివ్ చేయాలి కాబట్టి 2y. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, సో -2y అంటే ఏంటి -2y. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా ప్లస్ 2y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇచ్చారు. ఇది సెకండ్ ఈక్వేషన్ అన్నమాట. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అని అనుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము అంటే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ని మల్టిప్లై 1 విత్ ఎక్స్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ని ఎక్స్ తోటి సెకండ్ ఈక్వేషన్ వై తోటి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి 1/u డో యూ బై డో ఎక్స్. సో దీనికి ఎక్స్ తోటి మల్టిప్లై చేయాలి కాబట్టి x/u అనేది వస్తుంది. x/u డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 2x మాత్రమే ఉంది. సో దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్, దీన్ని కూడా ఎక్స్తో మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దీన్ని థర్డ్ ఈక్వేషన్గా అనుకుందాం. అదేవిధంగా దీనికి వైతో మల్టిప్లై చేస్తే y/u, ఇది వై స్క్వేర్, ఇది కూడా వై స్క్వేర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి
3-4 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి ఎక్స్ తోటి వై తోటి మల్టిప్లై చేశాక. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 3-4 ఈక్వేషన్స్ అనే వాటిని యాడ్ చేస్తాం. ఏం చేస్తాము? యాడ్ చేస్తాం. అప్పుడు ఎక్స్ బై యూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై బై యూ డో యూ బై డో వై ఈక్వల్ టు 2x² by x² plus y² minus 2x² by x² minus y² plus 2y² by x² plus y² plus 2y² by x² minus y². ఈ టర్మ్స్ అన్నీ కూడా రాసుకుంటాం. సో ఈ రెండింటి నుండి ఏం కామన్ తీయచ్చు? 1/u అనేది కామన్ తీయచ్చు. 1/u అనేది కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏంటి? x డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై అనేది ఉంటుంది ఈక్వల్ టు. సో ఇక్కడ ఏంటి? ఎల్సిఎమ్స్ చూసుకుందాం. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ x² ప్లస్ y² ఉంది, ఇక్కడ కూడా x² ప్లస్ y² ఉంది. సో ఈ రెండింటి నుండి x² ప్లస్ y² తీసుకుంటే 2x² ప్లస్ 2y². ఓకేనా? ఈ రెండింటిని యాడ్ చేస్తాం 2x² ప్లస్ 2y². అదేవిధంగా ప్లస్ x² మైనస్ y² తీసుకుంటే ఇక్కడ మైనస్ 2x² ప్లస్ 2y² అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి నుండి ఎల్సిఎం తీసుకుంటాం. x² ప్లస్ y² ఇంటూ x² మైనస్ y². మనకి ఇక్కడ ఆల్రెడీ ఏం టర్మ్ ఉంది? ఇక్కడ దీనికి క్యాన్సిల్ అయ్యేలా చూసుకోవాలి. సో ఇక్కడ x² ప్లస్ y² x² ప్లస్ y² క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏం కావాలి మనకి? x² మైనస్ y² అనేది ఈ యొక్క టర్మ్స్లో లేదు కాబట్టి మనం దీన్ని న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేస్తాము. సో 2x² ప్లస్ 2y² ఇంటూ x² మైనస్ y² ప్లస్ ఇక్కడ మైనస్ 2x² ప్లస్ 2y² ఉంది కదా, ఇదేంటి? సో ఈ ఎల్సిఎంతో క్యాన్సిల్ అవ్వాలంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఇంకా మనకి ఏం మిగులుతుంది? x² ప్లస్ y² అనేది మిగులుతుంది. సో ఇది కూడా మనకి దీంతో సరిపోవాలి అంటే మనం న్యూమరేటర్ తోటి ఇది మల్టిప్లై చేస్తాం. x² ప్లస్ y² ఇంటూ x² ప్లస్ y² అని. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఒక్కదాంతో మల్టిప్లై. సో 2x² ఇంటూ x² అంటే 2x⁴. నెక్స్ట్ ఏంటి? 2x² ఇంటూ మైనస్ y² అంటే మైనస్ 2x² y² ప్లస్ 2y² ఇంటూ x² అంటే 2x² y². ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2y² ఇంటూ y² అంటే 2y⁴. మైనస్ 2x² ఇంటూ x² అంటే మైనస్ 2x⁴. ఇక మైనస్ 2x² ప్లస్ y² అంటే మైనస్ 2x² y². ఇక్కడ ప్లస్ 2y² x² అంటే ప్లస్ 2x² y² ప్లస్ 2y² ప్లస్ y² అంటే ప్లస్ 2y⁴. బై x² ప్లస్ y² ఇంటూ x² మైనస్ y². సో ఇక్కడ 2x⁴. నెక్స్ట్ ఇక్కడ కూడా 2x. సో ప్లస్ మైనస్ క్యాన్సిల్. సో ఇక్కడ కూడా మైనస్, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 2y⁴, ఇక్కడ మైనస్ 2y⁴ క్యాన్సిల్. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ క్యాన్సిల్. అంటే ఏంటి? ఇదంతా 0 అయిపోతుంది. సో 0 బై x² ప్లస్ y² ఇంటూ x² మైనస్ y² అంటే ఎంత? 0 అయిపోతుంది. సో 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి 0. సో అంటే ఏంటి? 1/u ఇంటూ x డో యూ బై డో ఎక్స్. మరి ఇది ఇటువైపు అదే కదా, ఈక్వల్ టు అటువైపు ఏముంది? ఇదంతా 1/u x ఇంటూ కాబట్టి మీరు ఇక్కడ వరకు రాసుకోండి. ఇవన్నీ నేను ఇక్కడ వరకు రాయలేదు. x డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై. సో ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఈ 0 వస్తే ఇక్కడ 1/u అనేది ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఇటువైపు ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో 0 ఇంటూ u అంటే ఏమవుతుంది? 0 అయిపోతుంది. అంటే ఇక్కడ x డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై అంటే ఎంత మిగిలింది మనకి? 0 అనేది మిగిలింది. అవునా? సో ఇప్పుడు ఏంటి మనకు అసలు నార్మల్గా మనకేం చూపించమన్నారు? x డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై ఈక్వల్ టు 0 అనే కదా ప్రూవ్ చేయమన్నారు. అంటే ఇది LHS తీసుకున్నాము, మనకి RHS ఏమొచ్చింది? 0 వచ్చిందా లేదా? సో ఏంటి? LHS ఈక్వల్ టు RHS. అవునా? సో ఇది RHSే కదా, RHS. So LHS equal to RHS. Hence the Euler's theorem is verified or proved. This is Euler's theorem. So thanks for watching.